అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం మదిన గ్రామం రణరంగంగా మారింది. సోలార్ ప్లాంట్కు ప్రభుత్వ భూముల కేటాయింపుపై గ్రామసభ నిర్వహణ ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యంగా అధికారులు గ్రామసభ నిర్వహించకుండా గవర్నమెంట్ ల్యాండ్ సోలార్ ప్లాంట్కు కేటాయించారు. ప్రభుత్వ భూముల్లోని అకేషియా మొక్కలు నరకడానికి సంబంధించి టీడీపీ జనసేన వర్గీయుల మధ్య కొట్లాటకు దారితీసింది. మొక్కలను నరికివేయాలంటూ జనసేన వర్గీయులు, నరకొద్దంటూ టీడీపీ శ్రేణులు పరస్పరం వాగ్వాదానికి దిగాయి. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు చేసిన పోలీసులు గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం మదిన గ్రామం రణరంగంగా మారింది. సోలార్ ప్లాంట్కు ప్రభుత్వ భూముల కేటాయింపుపై గ్రామసభ నిర్వహణ ఉద్రిక్తతకు దారితీసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, గుత్తేపేట మండలం పెద్దమదీనా గ్రామంలో ఇరు వర్గాలు జనసేన, తెలుగుదేశం పార్టీ కర్రలు రాళ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. గ్రామసభలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఒకసారిగా ఉద్రిక్తతకు దారితీయడంతో గ్రామం అంతా కూడా పూర్తిగా ఘర్షణ వాతావరణంతో నిండిపోయింది. ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి అదనపు బలగాలతో గ్రామంలోకి వెళ్లి ఇరు వర్గాలను శాంతింపు చేసే ప్రయత్నం చేశారు. అకేషియా తోటలు, ఎక్కడైతే కొండవాళ్ళ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో అకేషియా తోటలు ఉన్నాయో వాటిని నరికివేత విషయంలో ఇరు వర్గాల మధ్య మాట పట్టింపులు ఎదురయ్యాయి. ఒక దశలో ఒక వర్గంపై మరో వర్గం దాడి చేసుకోవడం మొత్తంగా రణరంగంగా మార్చేసిన పరిస్థితి ఉంది. గ్రామంలో దాడులు ప్రతిదాడులతో ఒకసారిగా గ్రామం అంతా కూడా అల్లాడిపోయింది. సాధారణ పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి, కానీ పోలీసులు అదనపు బలగాలను వారించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సంతోష్. థ్యాంక్ యూ రవిచంద్ర. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం మదిన గ్రామం రణరంగంగా మారింది. సోలార్ ప్లాంట్కు ప్రభుత్వ భూముల కేటాయింపుపై గ్రామసభ నిర్వహణ ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యంగా అధికారులు గ్రామసభ నిర్వహించకుండా గవర్నమెంట్ ల్యాండ్ సోలార్ ప్లాంట్కు కేటాయించారు. ప్రభుత్వ భూముల్లోని అకేషియా మొక్కలు నరకడానికి సంబంధించి టీడీపీ జనసేన వర్గీయుల మధ్య కొట్లాటకు దారితీసింది. మొక్కలను నరికివేయాలంటూ జనసేన వర్గీయులు, నరకొద్దంటూ టీడీపీ శ్రేణులు పరస్పరం వాగ్వాదానికి దిగాయి. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు చేసిన పోలీసులు గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.